శ్రీ విద్యా గణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. విశేషమైనటువంటి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మిగిలినటువంటి వారికి ఏ విధంగా ఉన్నా మన యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వారికి కూడా ఈ 2024 జనవరి నెలని వారి యొక్క జీవితంలో మర్చిపోనటువంటి అద్భుతమైనటువంటి ఈ 2024 జనవరి నెల. ఎందు గురించి అంటే మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రతి వారికి కూడా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి దివ్య భవ్య ఆలయం అయోధ్య రామ మందిరం దివ్య ప్రతిష్టా కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రతి వారు కూడా భాగస్వాములు అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి వారు అనేక విధాలుగా రామనామ జపాలు కానీ రకరకాలైనటువంటి విధంగా వారి యొక్క భక్తిని ప్రదర్శిస్తున్నారు. మీరందరూ కూడా ఈ దేవాలయానికి సంబంధించినటువంటి దివ్య ప్రతిష్టా కార్యక్రమానికి మద్దతుగా ఈ కామెంట్ రూపకంగా జై శ్రీరామ్ అనేటటువంటి పదాన్ని కింద కామెంట్ రూపకంగా తెలియజేయాలి అని, ప్రతిరోజు అన్ని దేవాలయాల్లోనూ కలిపి కొన్ని కోట్ల మందికి అన్నదాన రూపకంగా ఏదో రకంగా ఆకలి తీరుస్తున్న నా మతంలోకి మారు అని అననటువంటి గొప్ప సనాతన ధర్మంలో ఉన్నందుకు గర్వపడుతూ ఈ ధర్మం మనది అని సనాతన ధర్మాన్ని గౌరవాన్ని కాపాడేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ముందుగా అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ జనవరి నెల మాస ఫలితాలని తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నానని తెలియజేస్తూ, ఈ యొక్క మాసంలో గ్రహ సంచారం చూసినట్లయితే రవి యొక్క సంచారం 14వ తేదీ వరకు కూడా ధనుస్సు రాశిలోను, 15వ తేదీ నుంచి మకర రాశిలోను, కుజుడు యొక్క సంచారం ధనుస్సు రాశిలోను, బుధుడు యొక్క సంచారం 8వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలోను, 9వ తేదీ నుంచి ధనుస్సు రాశిలోను, గురుడు యొక్క సంచారం మేషరాశిలోను, శుక్రుడు యొక్క సంచారం 18వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలోను, 19వ తేదీ నుంచి ధనుస్సు రాశిలోను, శని యొక్క సంచారం కుంభరాశిలోను, రాహు యొక్క సంచారం మీనరాశిలోను, కేతువు యొక్క సంచారం కన్యా రాశిలోను జరుగుతోంది. ఈ గ్రహస్థితిని అనుసరించి 12 రాశుల వరకు కూడా మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కుంభరాశిలోకి వస్తారు. రవి యొక్క సంచారం 14వ తేదీ వరకు కూడా ధనస్సు రాశిలో ఏకాదశ స్థానంలో సంచరించడం వలన రవి యొక్క అనుకూలత అద్భుతమైనటువంటి స్థితిలో ఉంది. అన్ని విధాల అనుకూలతలు ఏర్పడతాయి. శుభకార్యాల నిమిత్తంగా చేసేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా నెరవేరుతుంది. ఆనందాది యోగాలతో విశేషమైనటువంటి విధంగా ఉంటారు. రాజపూజ్యత అనేటటువంటిది పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి జనాదరణ అనేటటువంటిది విశేషంగా పెరుగుతుంది. అనుకూలతలు ఏర్పడతాయి. అభివృద్ధిని సాధిస్తారు. ఆరోగ్యం అనుకూలమైనటువంటి విధానంలో ఉంటుంది. అయితే 14వ తేదీ దాటిన దగ్గర నుంచి వ్యయస్థానంలోకి మకర రాశిలోకి ఎప్పుడైతే ఈ రవి యొక్క సంచారం అనేటటువంటిది జరుగుతుందో, ఈ రవి యొక్క సంచారం జరిగిన దగ్గర నుంచి కూడా నష్టాలు వాటిల్లేటటువంటి పరిస్థితి. వ్యాపార పరంగా కానీ సంచలనమైనటువంటి విధానంలో చేసేటటువంటి మార్పుల వలన కానీ కొద్దిగా ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం. వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా ప్రభుత్వపరమైనటువంటి దాడుల వలన కొద్దిగా నష్టపోయేటటువంటి పరిస్థితి. స్థాన చలనాది యోగాలు, ఆర్థికపరమైనటువంటి విషయం నిమిత్తంగా చికాకులు, అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉండడం, అకారణంగా గొడవలు, స్థాన చలనాది మార్పులు కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా ఈ సమయంలో కనుక మీరు విదేశీపరమైనటువంటి ప్రయత్నాల నిమిత్తంగా చేసేటటువంటి ప్రయత్నాలు కానీ ఈ వీసాపరమైనటువంటి విషయాలు కానీ కొంతవరకు అనుకూలించేటటువంటి విధానంలో ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అలాగే కుజుడు యొక్క సంచారం కూడా ఏకాదశ స్థానంలో ధనుస్సు రాశిలో ఉండడం వలన లాభదాయకమైనటువంటి స్థితిని పొందుతారు. అనుకూలతలు ఏర్పడతాయి. అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి. లాభదాయకమైనటువంటి స్థితిని పొందుతారు. ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారికి చాలా కలిసి వచ్చేటటువంటి సమయంగా ఈ యొక్క జనవరి నెలని చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. అన్ని విధాల అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్య లాభం ఉంటుంది. సంతోషకరమైనటువంటి జీవనాన్ని గడుపుతారు. పాత అప్పులన్నీ కూడా తీరిపోతాయి. రుణ విముక్తులు అయ్యేటటువంటి విధానంలో ఉంటుంది. అలాగే కొత్తగా చేసేటటువంటి రుణ ప్రయత్నాలు కానీ బ్యాంకు పరమైనటువంటి విషయం నిమిత్తంగా చేసే పనులు కానీ సానుకూలమైనటువంటి విధానంలో ఉంటాయి. వాదోపవాదాలు జరిగేటటువంటి ప్రతి ప్రయత్నంలోనూ కూడా మీదే విజయాన్ని సాధించేటటువంటి పరిస్థితుల్లో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా బుధుడు యొక్క సంచారం 8వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలో దశమ స్థానంలో సంచరించడం వలన సంబంధం లేని విషయాల నిమిత్తంగా అపనిందలు, అలాగే
విపరీతమైనటువంటి విధంగా పనుల్లో జాప్యత, అలాగే ప్రధానంగా ఉష్ణ సంబంధమైనటువంటి విషయం నిమిత్తంగా తాపం పెరిగిపోతూ ఉండడం, నిద్ర విపరీతంగా ఉంటూ ఉండడం, అక్కర్లేనటువంటి పనుల వలన, అక్కర్లేనటువంటి విషయాల వలన ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం, అలాగే కుటుంబ సభ్యులతోటి చికాకులు ఏర్పడుతూ ఉండడం, ప్రతి విషయానికి కూడా డబ్బు తప్ప మరొకటి లేదు అనేటటువంటి విధానంలో ఆలోచన సరళలో ఉండడం జరుగుతాయి. 9వ తేదీ దగ్గర నుంచి ధనుస్సు రాశిలోకి ఏకాదశ స్థానంలోకి ఎప్పుడైతే మార్పు అనేటటువంటిది జరుగుతుందో, ఈ మార్పు ఎప్పుడైతే ప్రారంభమైందో బుధుడిది వ్యాపారపరంగా అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా చికాకులు పోతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు పొందేటటువంటి అవకాశం కూడా ఉంది. రాజకీయ పరంగా ఉండేటటువంటి వ్యవహారం చేసేటటువంటి వారికి అద్భుతమైనటువంటి పదవీ యోగం కలిగేటటువంటి అవకాశం, సంతోషకరమైనటువంటి జీవనాన్ని గడిపేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి సమస్యకు కూడా పరిష్కార మార్గము అనేటటువంటిది ఈ సమయంలో మీకు ఖచ్చితంగా ఏర్పడుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే అన్యపరమైనటువంటి స్త్రీ మూలకంగా జరిగేటటువంటి వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్త పడడం చాలా మంచిది. స్త్రీ సౌఖ్యము అనేటటువంటిది కూడా ఎక్కువగా కనిపిస్తోంది. గురుడు యొక్క సంచారం మేషరాశిలో తృతీయ స్థానంలో సంచరించడం వలన, గురుబలము అనేటటువంటిది అంతంత మాత్రంగా ఉండడం వలన ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, చేసేటటువంటి పనుల్లో వైరంతో కూడుకున్నటువంటి విధానంలో ఉండడం, అధికారులతోటి మనస్పర్ధలు ఏర్పడేటటువంటి విధంగా ఉండడం, విలువైనటువంటి వస్తువుల విషయం నిమిత్తంగా అజాగ్రత్త వలన కొద్దిగా కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడడం జరుగుతుంది. శారీరక మానసిక రుగ్మతల వలన ప్రధానంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. శుక్రుడు యొక్క సంచారం 18వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలో దశమ స్థానంలో సంచరించడం వలన విశేషమైనటువంటి విధంగా అనుకూలత ఏర్పడినప్పటికీ ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి విధంగానే ఎదుటివారి యొక్క ప్రవర్తన అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. ఏ పని చేయాలన్నా కూడా ఉత్సాహం లేకపోవడం, అలాగే అగ్నికి సంబంధించినటువంటి పేలుడు పదార్థాలు కానీ, లేకపోతే ఈ అగ్నికి సంబంధించినటువంటి పనుల వలన కానీ, సామాగ్రి వలన కానీ కొద్దిగా దెబ్బలు ఎక్కువగా తగిలేటటువంటి పరిస్థితి, ఏ పనైనా సరే కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యం కుదురుపడేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అయితే 19వ తేదీ దగ్గర నుంచి ఎప్పుడైతే ఏకాదశ స్థానంలోకి శుక్రుడు యొక్క సంచారం ధనుస్సు రాశిలోకి మారుతుందో అన్ని విధాల అనుకూలతలు ఏర్పడడం, అలాగే విశేషమైనటువంటి విధంగా శుభకార్యాల నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడడం, వివాహం కానటువంటి వారికి ఈ సమయంలో కనుక సంబంధాలు కనుక చూసినట్లయితే సర్వ విధాలా కూడా అనుకూలతలు ఏర్పడడం, ఇష్టకార్య సిద్ధి కలగడం, అలాగే నూతన వ్యక్తులు, నూతన వస్తువులు సంగ్రహించుకునేటటువంటి పరిస్థితులు, తద్వారా అనుకూలతలు ఏర్పడేటటువంటి పరిస్థితి, యాంటిక్ పీసులు లాంటి సామాన్లను భద్రపరుచుకునేటటువంటి వారు కానీ, ఆ సంబంధమైనటువంటి యాంత్రిక పరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉండేటటువంటి వారికి కానీ విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అన్య స్త్రీపరమైనటువంటి విషయాల నిమిత్తంగా సౌఖ్యాన్ని కూడా పొందుతారు. అలాగే శని యొక్క సంచారం కుంభరాశిలో జన్మస్థానంలోనే సంచరించడం వలన ఆలోచించేటటువంటి ఆలోచనకి, చేసేటటువంటి పనికి సంబంధం లేకుండా ఉంటుంది. అపవాదులు, అపనిందలు చేస్తూ మోయవలసినటువంటి పరిస్థితి, మంచి చేసినా సరే అది చెడు ఎదురవుతుందా అనేటటువంటి అభిప్రాయాలు, ఆరోగ్య విషయం నిమిత్తంగా కూడా చికాకులు కలుగుతూ ఉండడం, అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉండడం, బంధువులతోటి, స్నేహితులతోటి విరోధపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పడడం జరుగుతుంది. రాహు యొక్క సంచారం మీనరాశిలో ద్వితీయ స్థానంలో సంచరించడం వలన గౌరవ మర్యాదల్లో కానీ, అవమానాలు పొందేటటువంటి విషయం నిమిత్తంగా కానీ కొంచెం మాట్లాడేటటువంటి సమయంలో జాగ్రత్త పడడం, సభా మర్యాదని, సభాపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉండేటటువంటి విధానాన్ని కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడడం, శారీరకంగా మానసికంగా ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి ఎవరో ఒకళ్ళు తోడుంటే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయం కలగడం జరుగుతుంది. స్త్రీలతోటి అనవసరమైనటువంటి గొడవలు ఏర్పడతాయి. విలువైనటువంటి వస్తువుల విషయం నిమిత్తంగా జాగ్రత్త పడండి. ఎవరికి కూడా షూరిటీ సంతకాలు లాంటివి కానీ, లేకపోతే ఎవరికైనా హామీలు పడడం కానీ, లేకపోతే ఇంటి నిమిత్తంగా ఏదైనా అప్పులు చేయడం కానీ, అలాంటి విషయాల నిమిత్తంగా కొద్దిగా జాగ్రత్తలు అధికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత రాహు యొక్క ప్రభావం వలన ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే కేతువు యొక్క సంచారం కూడా అష్టమ స్థానంలో సంచరించడం వలన ధనపరమైనటువంటి విషయం నిమిత్తంగా జాగ్రత్తలు పడాలి. విలువైనటువంటి వస్తువుల విషయంలో చాలా జాగ్రత్త పడాలి. ప్రయాణాలు చేసేటటువంటి సమయంలో రాత్రిపూట ప్రయాణాలను కొంచెం వాయిదా వేయడం అనేటటువంటిది చాలా మంచిది. నమ్మినటువంటి వ్యక్తుల వలన మోసపూరితమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, విలువైనటువంటి వస్తువుల వలన కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు కలగడం అనేటటువంటివి జరుగుతాయి. కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం అనేటటువంటిది చాలా మంచిది. ఈ యొక్క సమయంలో మీకు అన్ని విధాల అనుకూలత ఏర్పడడానికి, అభివృద్ధిని సాధించడానికి మానకుండా ప్రతిరోజు కూడా మీరు దశరథకృతమైనటువంటి శని స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే ఈశ్వరుడికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం, సాధ్యమైనంత వరకు శనివారం రోజున నువ్వులతోటి శనీశ్వరుడికి పూజ చేయించడం, నువ్వుల నూనెతోటి అభిషేకాది కార్యక్రమాలు చేయడం,
అలాగే దగ్గరలో ఉండేటటువంటి వృద్ధులకు కానీ పెద్దవారికి కానీ సహాయ సహకారాలు అందించడం, అవయవాలు లేనటువంటి వారికి, అవయవాలు కోల్పోయినటువంటి వ్యక్తులకి సహాయ సహకారాలు అందించడం, అలాగే నిరుపేదలకు భోజనం నిమిత్తంగా ఏదైనా సహాయ సహకారాలు చేయడం వలన సర్వ విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోని, ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.